ఇదంతా కిచెన్ కదా సార్, ఓపెన్ చాలా బాగుంది. అలాగే వెనక వైపు స్పేస్ ఉందా సార్? వెనక స్పేస్ ఉంటుంది. ఏదైనా గార్డెనింగ్ వాస్తు ప్రకారం ఈస్ట్ కూడా డోర్ పెట్టారనమాట. ఓకే. వెనకలు కూడా మనకు బాగా స్పేసెస్గా ఉంటుంది. బయట వాషింగ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఇక్కడంతా బాగా ఓపెన్గా ఉంది. ఇది వాటర్ సంపద సార్. ఇది వాటర్ సంపద. స్టోరేజ్ అయితే చాలా ఇచ్చాము. దాదాపు 2000 ఇదంతా ఓపెన్ చేస్తాం. మాస్టర్ బెడ్ స్టార్టింగ్లోనే ఇలా మాస్టర్ బెడ్ ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది కదా సార్? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ వర్క్. లోపలే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మొత్తం ఇచ్చేటప్పుడు అంతా వాల్కేర్ అంతా పూర్తి చిన్న వర్క్ ఉంది. పైకి వెళ్దాం సార్. సో లోపలనే స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళేది. స్టెప్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఎటువంటి ఏజ్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఓకే. రెండు బాల్కనీ. ఓకే. బాల్కనీ చాలా బాగుంది సార్. సో రెండు వైపులా బాల్కనీ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ ఇదంతా మీకు ఏగా చూడొచ్చు. ఇక్కడ సూర్యోదయం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ మొత్తం వెనక వైపు మీకు 2 BHK హౌసెస్ అండి. సో ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్. బారావినగర్ బ్యాక్ సైడ్ మీకు నియర్ ఉంటుంది. అలాగే బెంగళూరు హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్స్ హైవే పక్కనే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని ఫెసిలిటీ ఉంది, చాలా బాగా. సో ఇదంతా బాల్కనీ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఓకే. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది లోపల. సేమ్ దానిలాగే కింద ఎలా ఉందో అలా పైన కూడా అలాగే ఉంది. సేమ్ అటాచ్డ్ బాత్రూమ్. మనకంతా సెల్ఫ్లు ఇస్తాం. ఓకే. సెల్ఫ్లు ఇస్తారు. 2 కిటికీలు పెట్టారు, మంచి గాలి ఇస్తుంది ఇక్కడ. ఇది సార్, ఇది కూడా బెడ్రూమ్. ఓకే. ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్. ప్రతి హాల్కి పిఓపి అయితే కంపల్సరీ ఉంటుంది. ఎస్, పిఓపి మంచి లేటెస్ట్ డిజైన్తో ఇచ్చారు. అలాగే వాల్ కేర్ కూడా ఉంది. ఇంత నీట్గా ఉంటుంది మొత్తం. వాల్ అనేది ఎక్కడ కూడా మీకు పెయింట్ ఎక్కడ కూడా కాదు, చాలా నీట్గా అయితే ఉంది. నమస్తే అండి. ఇందాక చూసారు కదా డూప్లెక్స్ హౌసెస్. మొత్తం ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. 178 సెంట్లు అన్నీ. ఇదే విధంగానే ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి. మనకంతా మొత్తం కొలతలు వచ్చి 33,50 సెంట్లు వస్తుంది. బ్యాంక్లో దొరుకుతుంది సార్ దీనికి? బ్యాంక్లోనే అవైలబుల్ ఉంటుంది. మేము 4 బ్యాంకులు టైప్ అయ్యాము. ఓకే. సో వాళ్ళతో మాట్లాడి మీకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎంత మనం మామూలుగా బుకింగ్ అమౌంట్ వచ్చి 50,000 ఓకే. 50,000 స్టార్టింగ్లో మనం పే చేయాలి. వాళ్ళు లోన్ ఎలిజిబుల్ బట్టి ఓకే. ఎంత పర్సెంట్ ఇస్తుందో అంత పర్సెంట్ ఇస్తుంది. దానికి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 80% ఇస్తారు. ఓకే. మనం 20% క్యాష్ కట్టుకునేసి మిగతా లోన్ వెళ్ళచ్చు. రిజిస్ట్రేషన్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ అంతా మనకి మీరే. ఓకే సార్. సార్ అంతా అహుడా అప్రూవల్ సార్? మొత్తం హౌడా అప్రూవ్డ్. 40 మీటర్ రోడ్ చేసాము. అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా పిల్లలు ఆడుకోవడానికి
పార్కింగ్ ఓపెన్ జిమ్ ఇస్తున్నాము. ఓకే, జిమ్ కూడా ఉంది సార్. ఓపెన్ జిమ్ కూడా వస్తుంది. ఓకే, టెన్నిస్ కోర్ట్ ఇలాంటివన్నీ పార్కులో డెవలప్ చేస్తాను. తొందరలోనే అన్ని రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది డెవలప్మెంట్స్. పార్కింగ్లో పార్క్ దాంట్లో మనకు కొద్దిగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ హౌసెస్ అయితే చాలా మటుకు పూర్తయ్యాయి. సో మీరు తీసుకోవాలంటే వచ్చి ఇక్కడ సార్తో మాట్లాడి, సార్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడి మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మనం ఇప్పుడు ఉన్నాము వైవి శివారెడ్డి గారి అర్బన్ కంట్రీ, బెంగళూరు హైవే పక్కనే అనమాట. సో లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకు బెంగళూరు హైవేలో. హైదరాబాద్ చెఫ్స్ వెనకాల మెయిన్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ప్రసనాయపల్లి వెళ్తాం కదా, ఆ రూట్లో అయితే ఈ హౌసెస్ అనేవి జస్ట్ 300 మీటర్స్లోనే వస్తాయి. సో హౌసెస్ అన్నీ చాలా బాగున్నాయి. వెనక వైపు 2 BHK హౌసెస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం ఇంకో బ్లాగ్తో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదండి, ఇవన్నీ హౌసెస్. కాస్ట్ విషయానికి వస్తే మనకి వెస్ట్ డూప్లెక్స్ వచ్చి 85 lakhs పడుతుంది, నెగోషియబుల్లే. మరి ఈస్ట్ డూప్లెక్స్ వచ్చి 95 lakhs పడుతుంది, అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అదేవిధంగా మనకి 2 BHK హౌసెస్ వచ్చి 75 lakhs పడుతుంది. ఓకే, సో అన్నీ నెగోషియబుల్ ఉంటుంది. కూర్చొని మాట్లాడాలి. మీరు రండి,